బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించినటువంటి బాలీవుడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' చుట్టూ ఇప్పుడు చట్టపరమైనటువంటి వివాదం ముసురుకుంది. ఈ సినిమాలో సాయుధ దళాల రహస్యాలను, వారి కార్యకలాపాలకు సంబంధించినటువంటి సున్నితమైనటువంటి వివరాలను బహిర్గతం చేశారని, దీనివల్ల దేశ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందంటూ ఢిల్లీ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలైంది. సశస్త్ర సీమా బల్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి దీపక్ కుమార్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. అయితే బుధవారం ఈ కేసుపై విచారణ చేపట్టినటువంటి అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా అనేది కల్పిత కథ ఆధారంగా తెరకెక్కించినప్పటికీ దేశ భద్రతా దళాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది వ్యక్తం చేసినటువంటి ఆందోళనలను, అభ్యంతరాలను తేలికగా తీసిపారేయలేదు. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వంతో పాటుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సిను కూడా న్యాయస్థానం ఆదేశించింది. సశస్త్ర సీమా బల్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి దీపక్ కుమార్ ఈ పిల్ను దాఖలు చేశారు. 'ధురంధర్ 2' సినిమాలో ఆర్మీ ఆపరేషన్లకు సంబంధించినటువంటి అత్యంత రహస్య వివరాలను చూపించారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.